మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దండం పెట్టినా ఇంక మిమ్మల్ని బతకనివ్వనని పెట్టాను. ఎందుకమ్మ ఇంత ఆశ? ఎందుకమ్మ ప్రాణాలు తీసుకోవడం? దేనికి పనికి వచ్చింది చెప్పు? వెనకెట్టి వెళ్ళిపోయినా పగంటోడైనా వెనకెట్టి వెళ్ళిపోతే మొదలు కనపడదు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపేట రేగ మండలం నడుపూరి వారి కళ్ళాల్లో జరిగిన విషాద సంఘటన నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఉలిక్కి పడేలా చేసింది. కన్న కొడుకు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అతి కిరాతకంగా అతి క్రూరంగా చంపిన వైనం. కొడుకు అనేసరికి పునామా నరకం నుండి రక్షిస్తాడు, మాకు సపర్యాలు చేస్తాడు, మేము వృద్ధాప్యంలో ఉండేటప్పుడు తను మాకు సేవ చేస్తాడు, తనకి ఏ కష్టం వచ్చినా మేము కూడా చూసుకున్నాను బాధ్యతగా కనిపించిన తల్లిదండ్రుల్ని ట్రాక్టర్తో గుద్ది ప్రత్యక్ష నరకం చూపించాడు ఆ కిరాతకుడు. సో దానికి సంబంధించి విషాదం జరిగి 2 రోజులు అయినప్పటికి కూడా ఇక్కడ గ్రామస్తులకి నోటంట మాట రావట్లేదు. ఎందుకంటే కొడుకు వేరెవరో కాదు, ఆస్తి తగాదాలకు సంబంధించి పిల్లలు ఎవరికి ఇస్తారు ఆస్తిని? తల్లిదండ్రులు ఎవరికి ఇస్తారు ఆస్తిని? పిల్లలకే కదా. సో అలాంటి పిల్లలకి ఆస్తి ఇస్తామన్నా సరే ఇంకా 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 అత్యాశకు పోయి తల్లిదండ్రులు చంపుతుంటే గ్రామస్తులంతా కూడా ఒక భయానిక ఆందోళన ఉన్నారు. అందులో కుటుంబ సభ్యులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సో వాళ్ళ పెద్దమ్మ గారు ఉన్నారు, అదే ఎవరైతే మృతి చెందారో ఆమె యొక్క సిస్టర్ అన్నమాట, వాళ్ళ అక్కగారు. సో ఇక్కడికి వచ్చారు, ఈ కర్మకాండ అవన్నీ జరిపించడానికి వచ్చారు. అమ్మ నిన్న జరిగింది నిజంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా రక్షణ లేదు, ఆడపిల్లలకి రక్షణ లేదు, ఒక మనిషి దగ్గర ఇంకో మనిషికి రక్షణ లేదు అనేది ఏరియాలు అయితే లేవమ్మా. ఒక్క రాష్ట్రం కాదు, ఒక ధైర్యం కాదు, మంచినీళ్ళు లేవురా. ఎందుకు ఈ ఏరియా అనేసరికి అంటే మనం అనుకుంటున్నాం ఈ లోపే లేదు. నిన్న ఇంత జరిగేటప్పుడు ఆ నెల తెస్తారమ్మ ఊర్లోకి. ఎక్కడ ఎవరు తెచ్చారు? పోలీసులే, ఈ పోస్పేట మండలం పోలీసులే. మరి ఆ ఎదలకి ఎంత డబ్బు ఇచ్చినా తేవచ్చా ఊర్లో? ఏం పేరు అబ్బాయి పేరు? కొడుకు పేరు శేఖర్. ఇంత చనిపోయి తల్లిదండ్రులు చంపిన తర్వాత కూడా ఆయనలోకి వచ్చాడు. ఇంటి కాగితాలు ఉన్నాయా? నేను అద్దెకున్న ఇంట్లోనూ ఇంటి పట్టా ఉంది, భూమి పట్టా ఉంది, బంగారం పెట్టిన కాగితాలు ఉన్నాయి, కొంచెం క్యాష్ ఉంది. నన్ను మీరు ఎంత వేరమే తీసుకెళ్తే అంత వేరం నేను తెచ్చుకుంటున్నా ఇంట్లో నుంచి. నన్ను అద్దెకున్న ఇల్లు నన్ను రేపు వాళ్ళు ఉన్నెవరు అనేసి భయం, మీకు ఎంతో కొంత డబ్బు ఇస్తాను, నన్ను తీసుకెళ్ళి హెల్ప్ చేయండి చెప్పేసి తీసుకొచ్చి జీప్ తోటి వచ్చి ఆ తలుపులు తీసి అవన్నీ. అంటే తల్లిదండ్రులు అయ్యో నేను అంటే ఏదో దీనిలో చంపేశాను, నా తల్లిదండ్రులు చూద్దామని ఆలోచనతో అయితే రాలేదు. మరి మీరు తీసుకెళ్ళొచ్చు కదేటమ్మా. ఇప్పుడు ఆ 3 గంటలకే తీసుకెళ్తారు, 1:30కి దానం చేసాము. ఆ 3 గంటలు అలా తీసుకెళ్ళి కొంచెం దండం పెట్టుకుని వచ్చేసి ఆ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోవచ్చు కదేటమ్మా. అలాగే ఇంటికి తీసుకెళ్ళమని ఇంటికి వెళ్ళిపోను, తీసుకుని వెళ్ళిపోతారు మీరు. తలకూర ఎవరు పెట్టారు? తలకూర అతను అన్న ఉన్నాడు, మా మరిది అన్న పెట్టాడు, మా చెల్లికి మా అన్నయ్య పెట్టాడు. మరి 2 మనుషులు కొడుకు పెడతాడు. మరి కొడుకుండు కూడా ముందే నరకం చూపించాడు. ఇంకెలాగ అంటే రమ్మంటాం అంటే రమ్మని లేదు, అని పెట్టమని లేదు. మా చెల్లికి మా అన్నయ్య పెట్టాడు, ఆ తమ్ముడికేమో అలా అన్నయ్య పెట్టాడు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు అలా గట్టు మీద శవాలుగా ఉన్నారు, రక్తపు మడుగుల్లో ఉన్నప్పుడు కూడా కొడుకు రాలేదు, అత్త రాలేదు, బావల తర్వాత నాకోరని వచ్చారు, ఎవరు చెందుకోలేదు. మేము ఎక్కడ తగరపలస ఆనందపురం అక్కడి నుంచి వచ్చే వరకు అలా ఉన్నారు. అప్పుడు ఆ చుట్టాలు అందరూ వచ్చి చూసుకుంటే మేము వచ్చిన తర్వాత ఈ పాటలు పాడ్డాం. రాత్రి 10 గంటల వరకు ఆ పాటలు పాడ్డాం. ఓడున్నాడమ్మా, ఓడు దాన్ని మోసాడు. ఈ ఊర్లో నాయుడు కానీ కర్ణాలు కానీ అందరూ ఆ తర్వాత వచ్చి ఆడు ఇలా తయారవుతాడు అనుకోలేదు అంటారు, కానీ అన్ని పట్టేసాడు ఏదో చేస్తామని అంటారు కాదు. పల్లెటూరు అనేసరికి పట్టణ వాసులు అందరికి కూడా పల్లెటూరులో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, ఏ కష్టం వచ్చినా వాళ్ళు వస్తారు అనే మాట అంటారు. ఉన్నాయిరా, ఈ డబ్బు ఈ ధనం పెరిగేసరికి మరి వాళ్ళకి ఎందుకు ఉత్కర్షలు వచ్చేస్తానే అర్థం అవ్వలేదురా. కొన్ని అయితే పాత రోజులు ఉన్నాయి, కానీ ఈ మధ్యని జనాలు ఈ డబ్బుని చూసిన కానించి, ఈ ధనాలు చూసిన కానించి మరి తల్లికి పెళ్ళి మరి తల్లే అవ్వలేదు కొడుకు. అలాగే తయారైనారు అంటే మాటలు తీర్లు పెట్టి మనుషులు నటన పెట్టి మప్పి మాటలు పెట్టి అలా తయారైనారు.
సో అంటే ఇంత కిరాతకుణ్ణి ఎలాంటి శిక్ష విధిస్తే బుద్ధి వస్తుంది ఇంకో కొడుకు? కిరాతుడు కావు నువ్వు, నేను మారిపోతానంటే నువ్వు నా పక్కన ఎలాగ ఉండాలా? ఒక మాట సాయం చెయ్యాలి, తప్పు అది. మనం ఎవరినైనా పిలిటి పట్టి నిలబెట్టి అడిగించుకో, కానీ మనుషుల మీదకి వెళ్ళకూడదు, మనుషులు చంపకూడదు అనాలి కదేటమ్మా. అడే అవుతా ఎదవలు ఎంత మూర్ఖులు అయినారు. నీ చేతిలోను కిలాక్కర ఎవరో ఉంటారు కదా, ఏ ఏరోడు వీడి తాటల వల్ల పరిచయం అయ్యారు ఆ లోవులో. పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి దగ్గర కొంత కోట్ల జనం ఉంటుంటారు కదా, పియాలో ఇలా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంటే కిడ్నాప్ చేసినట్టుగా ఏదో ఒకటి ఇద్దరు మనుషులకి వెనక ఏవో లెక్కంట చేసినంతకి తీసిన వాళ్ళు ఎంత డబ్బు అయితే అంత ఖర్చు పెడతాను, నాకు నీ మనుషులు పంపించానట. అంటే ఇతనికి పరిచయమైన ఒక రాజు అనే వ్యక్తి ద్వారా నా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా మంచాన పడేటట్టు ప్రాణం అయితే లేకుండా కాలు చేతులు ఇరిస్తే విధంగా నాకు ఒక ఇద్దరు మనుషులు కావాలి, కిడ్నాప్ చేసే సహాయం అతను అడిగాడు. మరి అతను దానికి రెస్పాండ్ అయ్యాడు? మరి అయ్యాడో లేదు, మరి అతను పంపలేదో లేదు, ఈడు చేతిలో చేస్తారు చెప్పాడు. మరి అతను పంపడో లేదు తెలీదు. ఆ రోజు ఆడ దశ బాగుండి ఆడికి దొరికిస్తారు వీళ్ళిద్దరు. దొరికితే ఈడే చేస్తాడు. ఎప్పుడు నుండో కాసుకొని కూర్చున్నాడు, ఎప్పుడు టైం దొరుకుతుందా వీళ్ళిద్దరిని ఎప్పుడు చంపుదామా. ఇప్పుడు ఇలా అడిగిన విషయం ఇలాగా కాలు చేతులు తీసేయాలని ప్లాన్ వేసుకున్నట్టు ఎవరు చెప్పారమ్మా మీకు? మాకు అవతల అతని వారే తెలిసింది, వేరే అతని వాళ్ళు తెలిసింది. అంటే ఇలా జాగ్రత్త పడండి, వీడు ఇలాగా పన్నాగా వీళ్ళు చచ్చిపోతాడికి ఏవోటి తెలుస్తుంటారు, ఎవరి దగ్గర ఏమాట అన్ని వస్తాయి కదా బేగు, అలాగ వచ్చాయి. నిన్న వచ్చిన వాళ్ళందరూ అలాగ అనుకుంటారు. కనీసం వాళ్ళైనా ముందు చెప్పుంటే, చెప్తున్నాను వాళ్ళైనా ముందు చెప్పినట్టయితే, అమ్మో ఈయన ఇలా ప్లాన్ చేసుకుంటున్నాడు చెల్లి మరిది, మీరు కొంచెం జాగ్రత్త పడండి కొన్ని రోజులు. చాలా సంవత్సరం బట్టి చెప్పుకొస్తాను, మీరు ఇంట్లోనూ భూమి మాట పక్కన పెట్టండి, మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ సరైన బలం మీకు లేదు అనకూడదు. కానీ జిత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు తల్లినేటి సెల్లిల్లేటి మొన్న ఒక 2 నెలలు 3 నెలల కిందట ఉగాది ముందు కొడుతుంటే ఒక్కడ అడగలేదు, ఆడపిల్ల ఒంటి మీద చెయ్యడు ఏంటని. తల్లి తల్లిని అయితే చాలా శాండాలను తిట్టాడు. అది పద్ధతి అని ఒక్కడు అడగలేదు. ఎందుకంటే నీ ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటికి రాదేటమ్మా, కొంచెం ఆలోచించాలి వారసాలు. అవి ఏం చేయకంట. అయితే ఇలాగ ఉందా మీ పరిస్థితి, సంవత్సరం బట్టి ఉంది మీ పరిస్థితులు, మీరు మాత్రం స్టేషన్కి వెళ్ళిపోయి అప్లికేషన్ రాసి ఇచ్చేసి మాకు మనుషులు పెట్టినా ఒకటి, మాకు సాయం చేసినా ఒకటి. ఏ టైం అప్పుడు ఏ పని జరుగుతుందో చెప్పలేము. దానికి వచ్చి ఆడే చేస్తాడు బయట వాళ్ళే చేస్తారు, మీకు ముందు హామీ మేము ఇస్తాం, మాకు ఏదైనా మీదే బాధ్యత చెప్పండి అమ్మా నాన్న. అంత మట్టుకు ఎదగడు చేయుడు, మాకు ఆ భయం లేదు. ఆడప్పుడు రాగలడు, ఆడప్పుడు చేస్తాడని అన్నారు. మరి కోట్ల జనం పొలాలు అంటే నిన్న పొలంలోనైతే 100 జనం ఉన్నారు జొన్నలు. అలాగే ఇంత ఎకరాల భూమి కంటే ఎంత జనాలు ఉంటారు, కొన్ని వేల జనాలు ఉన్నారు. వాళ్ళందరూ కాళ్ళు మూవ్ చేసాడా లేదా? పట్టపగలు 3 గంటలకి. మరి వాళ్ళకి ఇంట్లో రాత్రి 12 గంటలకు చేయకపోవడం కారణం ఏంటి? ఇంతమంది మధ్య చేస్తున్నాడు, అందులో పట్టపగలు ఎంత దారుణంగా వ్యవహరించిన. ఆ రోజు ఎండ అయితే కళ్ళు పేలిపని, అలాంటి ఎండలో చేస్తాడు. మరి ఇంట్లో పడుకుని నిద్ర ఎందుకు వెళ్ళారు అసలు? అంటే దేనికి ఆ టైంలో వెళ్ళారు? ఈ గడ్డి ఆవు ఉంది, 2 ఎడ్లు ఉన్నాయి, టీలు భోజనాలు అన్నీ అయిపోయి 2-3 పిల్లలు గడ్డి కోసుకుంటాను, ఎల్లు ఇరుస్తాడట. రేకులు తీస్తుంటే తాట పట్టుకుని వెళ్ళాడట. పొంగుని ఉన్నారు, తాట గీ పెడుతుంటే ఆందోళనకి చుట్టూ తిరిగారు, తిప్పలు పెట్టాడు, చేనంతా పరిచాడు తాటతో. ఇంకా తప్పిపోయాడు మా మరిది, ఇలా రంచొట్టుకుని ఎక్కిపోతుంటే ఉండెక్కించాడు. ట్రాక్టర్ గోలకే మెయిన్ గుండె ఆందోళన వచ్చేస్తుంది. అతను చచ్చిపోయాడు అంటే ఈవిడ బాగుని మనిషి, ఆవిడ కూర్చుని మనిషి చచ్చిపోయింది మా చెల్లు. ఇంకా మన అప్పటికి తండ్రిని చంపేస్తున్నాడు, తల్లి ప్రాధాయపడుతుంది, ఎందుకు అంత అసలు ఆగలేకపోయాడు? ఆగలేదు. చిన్నప్పుడు చనుబాలిచ్చి పెంచింది నా తల్లి, పెద్ద చేసింది అని అవేమి కనిపించలేదు. అవేవి లేవమ్మా, అవేవి లేవు. వాడు మా చేతికి దొరికితే మేము ఆ పని చేద్దాం. ఎందుకంటే ఇంత ప్రాణంగా పెంచినోడిని ఇలాగ చేశాడంటే మాత్రం అని మరి మేము బతకలేము. పెద్ద మనుషులు మన ఇదేవాళ్ళు పోలీసులు చేశారా పర్వాలేదు, చేయరా పెద్ద మనుషులు చేశారా పర్వాలేదు, ఎవరు చేయకపోతే మేము కాసిన చేర్చుకుంటాం. ఆ పని మాత్రం ఇప్పుడు కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా 10 సంవత్సరాల తర్వాత అయినా పుట్టగత లేకుండా మేము చేస్తాం. అది మాత్రం నిజంగా చెప్తాను. ఎందుకంటే ఇంకా అలాంటి వాళ్ళు ఉంటేటి లేకపోతేటమ్మ, తల్లిదండ్రులకి ముద్దేయలేదు, బయట వాళ్ళతో వేయించుకోను.
ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇప్పుడు అంటే 30 సంవత్సరాలు పెంచారు కదా, అంతే కదా. రుణం తీర్చుకోవాలి ఇంత రవ్వ వేసి. రూపాయి నువ్వేం చేస్తావు? ఇంట్లో కన్న తల్లిదండ్రుల్ని చంపేస్తాను, ఆడబిడ్డను కూడా చంపేయడానికి ప్లాన్ చేస్తాను. ఇవి ఇక్కడున్న సత్సంబంధాలు. నిజంగా అంటే పల్లెటూరు వాతావరణం అనేసరికి పట్టణాల్లో ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా అక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఏ కష్టం వచ్చినా చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు. ఏదైనా సరే పెద్ద మనుషుల మధ్య తగు తీర్చుకుంటారు, స్టేషన్లకు పోరు, క్రైమ్ రేట్ జరగదు అని చాలా ధైర్యంగా మన ఏరియాస్ గురించి ప్రతి ఒక్కరికి చెప్తుంటాం. బికాజ్ ఆఫ్ విజయనగరం అనేసరికి ఇదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్, అమాయక ప్రజలు. సో అలాంటి ఏరియాలోని ఇంత ఘాతకం జరిగిందంటే చిన్నప్పుడు పాలిచ్చి పెంచిన తల్లి అడ్డాల్లో పెట్టుకొని తన మలమూత్రాలు కూడా తన విసర్జనను కూడా ఎత్తి ఒక పెద్ద పిల్లాన్ని చేసింది, పెళ్లి చేసింది. భుజాలపై బాధ్యతగా పెంచిన తండ్రి తన బాధ్యతని అసలు ఎక్కడా కూడా గుర్తుకు రాలేదా ఆ కిరాతకుడికి? పిల్లల్ని అంటే ఇందుకోసమే కంటామా మనం? ఆస్తి ఇవ్వకపోతే చంపేయాలా? ఆస్తి రూపాయికి సంబంధించిన ఈ క్రైమ్ అంతా కూడా నడుస్తుంది. ఇంట్లో సంబంధాలు ఏమవుతున్నాయి? చుట్టుపక్కల ఉన్న సమాజం ఎటుపోతుంది? ఇక్కడ వాతావరణం చూస్తే ఏం అర్థమవుతుంది? అసలు మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? మన రిలేషన్స్ గురించి, మన ప్రేమల గురించి, మన బంధుత్వాల గురించి, మన అనురాగాల గురించి ఇంక ఎలా చెప్పాలి? ఆస్తి ఇవ్వకపోయేసరికి చంపడం, చచ్చిపోవడం, ఈ రెండేనా? ఇంకా ఇంతకు మించి ఇంకేమీ లేదా? సో ఇక్కడ జరిగిన క్రైమ్ గురించి వింటుంటే తన యొక్క ఆ శేఖర్ అనే కుమారుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో తను చేసిన దురాగతం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటే అమ్మో, కన్న పిల్లల దగ్గర కూడా మనం ఇంత అలర్ట్గా ఉండాలా? కొడుకు పుట్టాడని సంతోషం కాదు, ఫ్యూచర్లో ఎలాంటి క్రైమ్ చేయాలో నా కొడుకు ఆలోచన వస్తుందా అని పుట్టినప్పటి నుండి కూడా భయపడాల్సిన పరిస్థితి. ఆడపిల్లని కంటే ఆడపిల్ల ఏమవుతుందని భయం, కొడుకుని కంటే కొడుకు ఏం చేస్తాడా అని భయం. సో ఈ భయాల మధ్య బ్రతుకుతున్న సమాజంలో ఉన్నామని అర్థమవుతుంది. సో కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ విజయనగరం. దండం పెట్టినా ఇంక మిమ్మల్ని బతకనివ్వనని పెట్టాను. ఎందుకమ్మ ఇంత ఆశ? ఎందుకమ్మ ప్రాణాలు తీసుకోవడం? దేనికి పనికి వచ్చింది చెప్పు? వెనకెట్టి వెళ్ళిపోయినా పగంటోడైనా వెనకెట్టి వెళ్ళిపోతే మొదలు కనపడదు.